మీడియా అనేది ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అయినప్పటికీ ఒక అన్బయాస్డ్గా ఉండాలి. కానీ అన్బయాస్డ్గా ఉండకుండా చాలా మీడియా ఛానల్స్ మా ఇష్యూస్ కవర్ చేయట్లేదు. దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ డిజిటల్ మీడియా ఛానల్స్ మా ఇష్యూస్ కవర్ చేస్తున్నాయి. సో అన్ని ఛానల్స్ ఏవైతే మా ఇష్యూస్ లైమ్లైట్లోకి అంటే మా ఇష్యూస్ తెలంగాణ ప్రజల ముందు తీసుకొని వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ సార్, ఈరోజు నేను ఇక్కడ చాలామంది నా నిరుద్యోగ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండె బరువును తీసుకొని వచ్చాను. చాలామంది నా చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్న వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు, దిల్సుఖ్ నగర్ గల్లీలో ఉన్న వాళ్ళ గురించి కొన్ని విషయాలు నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి తెలంగాణ ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. చాలా హామీలు ఇచ్చారు. సరే, అన్ని హామీల గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఏవైతే హామీలు నిరుద్యోగులకు ఇచ్చారో, ఎస్పెషల్గా నిరుద్యోగులకి, వాటి గురించే నేను మాట్లాడతాను. ఏవైతే మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో గురించే నేను మాట్లాడతాను. సార్, ఈరోజు మీరు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఒక గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఒక గవర్నమెంట్ సరే, ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చే టైంకి ప్రీవియస్ గవర్నమెంట్లో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఈ గవర్నమెంట్ నేను కంప్లీట్ చేశాను అని మొన్నటి వరకు చాలా చాలా డబ్బా కొట్టుకుందండి. కానీ రీసెంట్గా అసెంబ్లీలో మా బట్టి విక్రమార్క గారు, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు. అవును నిజమే, మేము పెద్దగా ఏం రిక్రూట్మెంట్ చేయలేదు, మేము కేవలం 10,000 నుంచి 16,000 నోటిఫికేషన్స్ మాత్రమే ఇచ్చాము అని చెప్పి మన బట్టి విక్రమార్క గారు చెప్పారు. ఇది వరకు అంతకుముందు పిసిసి మహేష్ కుమార్ గారు కానివ్వండి, మన నిరుద్యోగులకు ఎటువంటి సంబంధం లేని లేబర్ మినిస్టర్ వివేక్ గారు కానివ్వండి, ఇలా చాలా మంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇన్ని లక్షలు ఇచ్చాం అన్ని లక్షలు ఇచ్చామని అంటున్నారు. సో నేను మీడియా ముఖంగా తెలంగాణ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2 లక్షల జాబ్లు ఇస్తామన్నారో సంవత్సరానికి, వాళ్ళు ఇచ్చింది 2 లక్షలు కాదు, కేవలం 2 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది 10,000 నుంచి 16,000 మాత్రమే. సార్, ఐ జస్ట్ వాంట్ యూ టు నోట్ దిస్. ఎందుకు ఒకటి చెప్తాను సార్, ప్రతిసారి ఏమవుతుందంటే మా ఇష్యూస్ మేము ప్రతి ఒక్కరి ముందుకు తీసుకొని వస్తున్నాము, కానీ వాటిని ఒక ఫ్యాక్ట్స్ రూపంలో గవర్నమెంట్కి ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు సార్. ఈరోజు మా ఇష్యూస్ ఇక్కడ ఉన్న ఎవరైతే నా తోటి మిత్రులు ప్రతి ఒక్కరు చెప్పారో, ఐ వాంట్ యూ టు నోట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ టు పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గవర్నమెంట్ సార్. ఐఎమ్ రిక్వెస్టింగ్ దిస్ ఇస్ ఎ స్పెషల్ రిక్వెస్ట్. సో ఈ 2 లక్షల జాబ్లో ఇచ్చినవి కూడా, ఈ 16,000 10,000 జాబ్లో ఇచ్చినవి కూడా సార్ చిన్న చిన్న పోస్టులు, ఇందులో Group 1 Group 2 లాంటి పోస్టులు లేవు. కేవలం బిఎస్సి మరియు అసిస్టెంట్ హెల్త్ ఇలాంటి పోస్టులు మాత్రమే. ఈ గ్రీన్ పెన్ అథారిటీ ఉండే పోస్ట్ ఏది కూడా మాకు ఇవ్వలేదు సార్ ఇప్పటి వరకు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దెర్ ఆర్ మెనీ జీవోస్. ఇష్టం వచ్చినట్టు జీవోలు తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవమే. నేను ఒక జీవో గురించి మాట్లాడతాను సార్. జీవో 29 మా అందరిని ఎంత ఇబ్బంది పెట్టిందంటే మీ అందరికీ కూడా తెలుసు సార్. మేము Group 1 ఎగ్జామ్ ఆల్రెడీ 3-4 సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యాము. ఈరోజు నేను ఒక గిరిజన బిడ్డని సార్, ఇక్కడికి వచ్చాను. నేను ఒక గిరిజన బిడ్డని. నా తండాలలో మీరు నమ్మరు సార్, నా తండాలలో మిరప తోటకి వెళ్తే ప్రతిరోజు ఒక 500 to 400 రూపీస్ కూలీ వస్తుంది సార్ పేరెంట్స్ కి. లేబర్ పని, కూలీ పని చేస్తే 400 నుంచి 500 రూపాయలు వస్తాయి మా పేరెంట్స్ కి. ఈరోజు మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుసు. మాలో చాలా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గురుకులాల్లో చదువుకున్న వాళ్ళు. మాకు ఎటువంటి ఈ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదువుకోవడం అనేది అసలు ఒక పెద్ద విషయం అన్నమాట. ప్రతి ఒక్కరు చాలా మంది తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళే. ఈరోజు నేను ఒక గిరిజన బిడ్డగా ఇక్కడికి వచ్చినాను కదా, నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గెలిచిందో అది చాలా వరకు మా ఎస్టీ ఓట్ బ్యాంక్స్ తో గెలిచింది, మా లంబాడా ఓట్ బ్యాంకులతో గెలిచింది సార్. ఈరోజు అయినా కూడా ఏ మాత్రం కన్సర్న్ లేకుండా ఈరోజు ఒక జీవో 29 తీసుకొచ్చి ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఎస్సీ ఎస్టీ బీసీ, ఈ కమ్యూనిటీస్ ని వీళ్ళు ప్రిలిమ్స్ వరకే రెస్ట్రిక్ట్ చేసి మెయిన్స్ లేకుండా చేశారు సార్. ఈరోజు ఏ అగ్రకులాల వారికి, ఏ పక్క స్టేట్స్ వాళ్ళకి వీళ్ళు రిక్రూట్మెంట్ ఇస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఈ జీవో 29 గురించి మాట్లాడితే వీళ్ళందరూ నిరుద్యోగులు కాదు అని అంటారు. నిరుద్యోగులు కాకపోతే మేము అది కూడా చెప్పాం, ప్లీజ్ కమ్ ఫర్ ద డిస్కషన్ విత్ అస్ అని. కానీ వాళ్ళు డిస్కషన్ కి రావడానికి రెడీగా లేరు. సరే, జీవో 29 గురించి మెరిట్స్ ఆఫ్ ది కేసు ఎవరు కూడా చూడలేదు సార్. ఇంకా కేసు అనేది పెండింగ్ లోనే ఉంది. అఫ్ కోర్స్ ఈ కేసు గురించి మిగతా పార్టీస్ వాళ్ళు కూడా దీన్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే దీనివల్ల చాలా మంది నష్టపోయారు.
ఎవరైతే టీనా దాబి లాంటి వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రిలిమ్స్ లో యూపీఎస్సీ లాంటి దాంట్లో ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ ఫాలో అయ్యి వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈరోజు మెయిన్స్ రాశారు. అలా మాలో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు క్వాలిఫై అయ్యే వాళ్ళు. ఇదొకటి సార్ ద మేజర్ కన్సర్న్. అండ్ గ్రూప్ 1 లో చాలా అవకతవకలు జరిగాయి, అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం గురించి మాట్లాడితే ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఈరోజు సుప్రీంకోర్టు సార్, జ్యుడిషియరీ ఇస్ అన్ అల్టిమేట్ సార్. ప్రతి ఒక్కరు జ్యుడిషియరీనే నమ్ముకుంటారు. మాలాంటి పేద పిల్లలు ప్రతి ఒక్కరు ఈరోజు మేము రూపాయి ఖర్చు పెట్టి సార్, యు బిలీవ్ మీ ఆర్ నాట్, మా దగ్గర ఉన్న గోల్డ్ కూడా అమ్మేసి ల్యాండ్ కూడా అమ్మేసి మేము ఈరోజు సుప్రీంకోర్టులో కేసెస్ వేస్తే, టు బి వెరీ హానెస్ట్ వితౌట్ ఎనీ ఫియర్ ఐ వాంట్ టు సే, ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి గారు అనే సర్కారు ఇవన్నీ కేసెస్ బుల్డోస్ చేశారు సార్. ఈ రోజు కేవలం చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళ గవర్నమెంట్ ఈ రోజు బుల్డోస్ చేశారు. టీజీపీఎస్సీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. అలాంటి టీజీపీఎస్సీ అనే ఒక ఇండిపెండెంట్ బాడీ ఎక్కడైనా ప్రైవేట్ అడ్వకేట్స్ రిక్రూట్ చేసుకుంటారా? గవర్నమెంట్ అడ్వకేట్స్ రిక్రూట్ చేసుకోవచ్చు కదా సార్. నిరంజన్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద అడ్వకేట్స్ ని వారు రిక్రూట్ చేసుకోవచ్చు సార్. కానీ ఈ రోజు మాతో అంత స్తోమత లేదు, మాతో అంత డబ్బులు లేవు. అందుకే ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు కేసు డిస్మిస్ చేసిందో అసలు ఏ బేసిస్ మీద డిస్మిస్ చేశారో కూడా చెప్పలేదు మాకు. ఇది చాలా అన్యాయం సార్. గ్రూప్ 1 లో ఈ రోజు జరిగింది చాలా చాలా అన్యాయం. ఏవైతే యూపీ ఫస్ట్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు సార్, మేము ప్రభుత్వం రాగానే ఈ టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ ప్యాటర్న్ లో మీకు ఎగ్జామ్ పెడతాము అని అన్నారు. ఈరోజు అసలు యూపీఎస్సీ ప్యాటర్న్ లో ఎక్కడ జరుగుతుంది సార్ ఎగ్జామ్? కనీసం యూపీఎస్సీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ సార్. సంవత్సరానికి ఇన్ని జాబ్లు ఉంటాయి, ఇంత రిక్రూట్మెంట్ ఉంటుంది అని చెప్తుంది. వీళ్ళు అలా కాకుండా 3-4 సంవత్సరాలు ఒక దాని మీద మేము కూర్చుంటే మా బతుకులు ఏమైపోవాలి సార్? ఈరోజు మీరు మా చిక్కడపల్లి లైబ్రరీ విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది సార్ ఎంత ఇబ్బంది పడుతున్నారో స్టూడెంట్స్. గిగ్ వర్కర్స్ లాగా పనిచేస్తున్నారు సార్. పీజీ పిహెచ్డీలు చేసుకున్న స్టూడెంట్స్ ఈరోజు గిగ్ వర్కర్స్ గా పనిచేయాల్సిన అవసరం ఏముంది సార్? ఎక్కడ పోతుంది సార్ డెవలప్మెంట్? అండ్ టాకింగ్ అబౌట్ ద ప్రైవేట్ సెక్టర్ రిక్రూట్మెంట్, ఏదైతే మన శ్రీధర్ బాబు గారు రీసెంట్ గా చెప్పారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ సార్ ఈ ప్లాట్ఫామ్ నుంచి, శ్రీధర్ బాబు గారు ఈరోజు అన్నారు 2.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చాం మేము అని అన్నారు. కొన్ని సెక్టార్స్ పేరు చెప్పారు. అయితే ఈరోజు వీళ్ళందరూ మన నీళ్ళే వాడుకుంటారు, మన భూమి వాడుకుంటారు, మన గాలి పీల్చుకుంటారు, అన్ని మనవే కావాలి సార్ వీళ్ళకి. తెలంగాణ అన్నీ కావాలి. కాకపోతే ఉద్యోగాలు మాత్రం పక్క రాష్ట్రం వాళ్ళకి ఇస్తామంటారు. అందుకే 75% ఏదైతే వాళ్ళే చెప్పారు 75% లోకల్ రిక్రూట్మెంట్ ఇస్తామని అది ఇవ్వండి. అండ్ మోర్ ఓవర్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అని గవర్నమెంట్ మొత్తుకుంటుందో అది మాటకు మాత్రమే స్కిల్ డెవలప్మెంట్ లాగా కాకుండా ఈరోజు మన ఆదిలాబాద్ కానివ్వండి, మా అచ్చంపేట్ కానివ్వండి, ఇలాంటి ఏవైతే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ లో ఉన్న స్టూడెంట్స్ కి రీస్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ చేయండి, వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పియండి. ఈరోజు మీకు తెలుసు సార్ తెలుగు అనేది చాలా ప్రామాణికం అని మన అందరికీ తెలుసు. కానీ మా టీజీపీఎస్సీ అడ్వకేట్ అంటారు తెలుగు అకాడమీ అనేది ప్రామాణికం కాదు, వికీపీడియా నుంచి చదవండి అయితేనే మార్కులు వేస్తామంటారు సార్. యూ హ్యావ్ టు నోట్ దిస్ సార్. తెలంగాణలో తెలుగు అనేది ప్రామాణికమా కాదా అని చెప్పేసి ప్రభుత్వం మాకు చెప్పాలి సార్. మేము ఏ బుక్స్ చదవాలో కూడా ప్రభుత్వం మాకు చెప్తే బాగుంటుంది సార్. అండ్ ఇంకొకటి, టీజీపీఎస్సీ అనే ఒక ఇండిపెండెంట్ బాడీ దగ్గరికి మన బుర్రా వెంకటేశం గారు ఉన్నారు, ఇంతకుముందు మహేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు సార్. అక్కడికి మేము కలవడానికి వెళ్తే టీజీపీఎస్సీ చుట్టూ పోలీస్ పర్సనల్ ఉంటుంది సార్. టీజీపీఎస్సీ చుట్టూ పోలీస్ పర్సనల్ ఉంటుంది సార్. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎక్కడ కూడా ఒక పోలీస్ పర్సనల్ లిటరల్ గా సార్ మన పక్కన పార్లమెంట్కి వెళ్ళినా అక్కడ చూడడానికి పోయినా ఇంత పోలీస్ పర్సనల్ ఉండదు సార్. టీజీపీఎస్సీ చుట్టూ పోలీస్ పర్సనల్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ నేను కలుద్దామంటే రీసెంట్లీ వన్ ఆఫ్ మై కో ఆస్పిరెంట్, ఐ డోంట్ నో ఆస్మా తను ఎక్కడుందో నాకు తెలియదు, షీ హ్యావ్ కమ్. సో తను ఒక చిన్న అప్లికేషన్ తీసుకొని వెళ్ళింది సార్ టీజీపీఎస్సీ దగ్గరికి. తీసుకొని వెళ్తే వాళ్ళు అన్నారు మీరు ఎవరన్నా ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్న పర్సన్తో మాట్లాడిపిస్తేనే బుర్రా వెంకటేశం గారు కలుస్తారు అని చెప్పారు సార్. మేము ఒక నార్మల్ స్టూడెంట్స్, మేము ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో ఎందుకు మాట్లాడాలి సార్? ఈరోజు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ చెప్తే మేము ఓట్ వేయలేదు కదా. ఈరోజు కేవలం ప్రభుత్వం మమ్మల్ని ఒక ఓట్ బ్యాంక్స్ లాగానే ట్రీట్ చేస్తుంది. సో నేను ఇంకో విషయం కూడా చెప్దాం అనుకుంటున్నా. రీసెంట్గా ఒక డిబేట్లో సార్, ఐ థింక్ అశోక్ సార్ కూడా జాయిన్ అయ్యారు ఆ డిబేట్లో, మానవతారాయ్ లాంటి వాళ్ళు, ఐ డోంట్ నో వై గవర్నమెంట్ ఈస్ సెండింగ్ సచ్ ఫూల్స్ యాజ్ అ స్పోక్స్ పర్సన్. మేము ఏదైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళు అంటారు మీరు అసలు స్టూడెంట్సా, మీరు ఎగ్జాములు రాసారా అని అడుగుతారు సార్. ఈజ్ దిస్ ఎ వే టు స్పీక్? మన ఒక చీఫ్ మినిస్టర్ అంటే ఒక కింగ్ సార్, ఆయన రూల్ చేయాలి ఒక స్టేట్ ని. ఒక చీఫ్ మినిస్టర్ ఎడా పెడా తొండలు బండలు అన్నట్టు మాట్లాడితే ప్రజలు ఏం నేర్చుకుంటారు సార్? ఇది కూడా మెన్షన్ చేయండి సార్. ఆ చీఫ్ మినిస్టర్ అనే పర్సన్ ఎలా ఉండాలో కూడా మెన్షన్ చేసి చెప్పండి సార్. అండ్ జియో 46 గురించి కూడా చెప్తాను సార్. జియో 46 అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చిన జియో సార్. సరే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి హెల్ప్ చేసిన విషయం వాస్తవమే, కానీ వాళ్ళు ఎన్నిసార్లు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు, ఎన్నిసార్లు సీనియర్ అడ్వకేట్స్ ని వాళ్ళు ఇవ్వట్లేదు సార్.
ఇది కూడా మీరు మెన్షన్ చేయండి సార్. జీవో 46 ని రద్దు చేయాల్సిన అవసరం ఎంతకైనా ఉంది, ఎందుకంటే దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అండ్ పోలీస్ రిక్రూట్మెంట్, SIPC వీటి గురించి ఒఫీషియల్ గా ఒక నోట్ ఇచ్చారు, గవర్నమెంటే ఇచ్చింది. 17,000 అంటది, ఒకసారేమో 30,000 అంటది. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని భర్తీ చేస్తామంటారు, కానీ ఇప్పటి వరకు ఆ భర్తీ ప్రక్రియ కాదు సార్. త్వరలో అని ముంచడమే సరిపోయింది. నేను ప్రభుత్వాన్ని, ఏవైతే రాహుల్ గాంధీ హిమ్సెల్ఫ్ చెప్తారు కదా సార్, నేను ఒక సోషల్ పర్సన్ అని, నేను డెమోక్రటిక్ పర్సన్ అని చెప్తారు సార్. బట్ ఇన్ తెలంగాణ దెర్ ఇస్ నో డెమోక్రసీ లెఫ్ట్ ఓవర్, యాజ్ వీ ఆల్ నో సార్.